వంతులు వచ్చింది. మాలకి తనకి పెళ్ళికి ముహూర్తాలు పెట్టడానికని తెలిస్తే అభినవ్ ఎలా రియాక్ట్ అవుతాడు మరి తెలుసుకుందామా? అతడు ఆమె అయితే పార్ట్ 28. పురుషోత్తమకి కావాల్సినట్టు ముహూర్తాలు పెట్టి తనకి కావలసినంత తీసుకుని వెళ్ళిపోయాడు పంతులు గారు. మాల రూము దగ్గరికి వెళ్ళగానే డోర్ దగ్గర ఆగిపోయాడు. ఎదురుగా గోడ మీద పెద్ద ఫోటో, అది కూడా అభిమాల ఒకరి జంపే మరొకరు చేతులు వేసుకున్న ఫోటో. ఒకసారి కాలేజీ ఫ్రెండ్స్తో అందరూ కలిసి సరదాగా ఊటీ వెళ్ళారు. అప్పుడు తీసుకున్న ఫోటో అని అభికి అర్థమైంది. కానీ అంతలా బెడ్రూమ్లో ఉంది అంటే ఎందుకో మాల మీద మొదటిసారి డౌట్ వచ్చింది. వచ్చిన దగ్గర నుండి మాల పేరెంట్స్ చూపించే అతి ప్రేమ ఒకటి అయితే, పంతులు రావడము, అతను తనను చూసే విధానము, ఎప్పుడూ లేనిది మాల సిగ్గుపడడం చూస్తుంటే తన అనుమానం నిజమేనా అని అనిపించింది. తన ఫ్రెండ్షిప్ని మాల అపార్థం చేసుకుందా? అప్పటికి నేను చాలాసార్లు చెప్పాను, ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అని. ఫ్రెండ్ అని నేను అనుకుంటే తాను నన్ను లవర్ అనుకుందా? లేదు, మాల అలా అనుకునే ఛాన్స్ లేదు. నేను అడిగితే ఫీల్ అవుతుంది. అసలు మాలని ఏమంటుందో చూసి అప్పుడు చెప్పచ్చు అని అనుకున్నాడు అభి. ఏమిటి మాల, వాళ్ళిద్దరి ఫోటో ఇక్కడ? అసలు నేను ఊహించలే సుమా అని చాలా నార్మల్గా అడిగాడు మాలని. మాల మరింత సిగ్గుపడుతూ నేను లేచిన వెంటనే నిన్ను చూడాలని అని చెప్తూ వంకరలు తిరిగింది. మాల సిగ్గుపడడం చూసి గట్టిగా నవ్వుతూ, ఏమిటి ఈరోజు వింతగా ఉంది, నువ్వు సిగ్గుపడడం చూస్తుంటే నవ్వు వస్తుంది నాకు. సిగ్గు నీకు సూట్ అవ్వలేదు అని నవ్వు ఆపుకుంటూ అన్నాడు అభి. అంటే ఏమిటి నీ ఉద్దేశం, నేను అమ్మాయిలా కనపడడం లేదా అని బొంగుమూద పెట్టి అలకగా అంది మాల. అలిగింది చాలు, కానీ ఏమిటి కింద పంతులు గారు వచ్చారు, ఏమన్నా కొత్త బిజినెస్ ఏమన్నా స్టార్ట్ చేస్తున్నారా నీ పేరు మీద అని విషయం తెలుసుకోవాలని అడిగాడు. కొత్త బిజినెస్ని అని నవ్వుతూ, పెళ్ళికి ముహూర్తాలు మన ఎగ్జామ్స్ అయిపోగానే పెళ్ళి చేయాలని డాడీ మామ్ అనుకుంటున్నారు అని అసలు విషయం చెప్పింది మాల. వాట్ కమ్ అగైన్ అన్నాడు. నాకు నువ్వంటే ఇష్టం, నీకు నేను అభిమానం, అందుకని అని అభినవ్ వంక చూసి తడపడుతూ, మనకి పెళ్లి చేయాలని అమ్మ వాళ్ళు అనుకుంటున్నారు. అభిమానం వేరు ప్రేమ వేరని తెలియదా? అందుకేనా నన్ను లంచ్కి ఇన్వైట్ చేశావు అని కోపంగా అన్నాడు అభి. అబ్బే అది కాదు అభి, నీకు నేనంటే ఇష్టమే కదా, చాలాసార్లు నాకు చెప్పావు కూడా అని రెట్టించింది మాల. ఏం చెప్పాను? నువ్వంటే ఇష్టమని చెప్పా, అంతేగాని ప్రేమిస్తున్నాను చెప్పలేదే అని అన్నాడు అవి. నేను నువ్వు ఇష్టమంటే ప్రేమ అనుకున్నా అని అమాయకంగా అంది మాల. మాల, మరి అమాయకంగా నటించుకో. నీ దృష్టిలో ప్రేమ ఇష్టము ఒకటి కావచ్చు, కానీ నా దృష్టిలో కాదు. నేను నిన్ను కేవలం ఒక మంచి ఫ్రెండ్గానే అనుకున్నాను. ఎప్పటికైనా ఏమీ కాలేదు. కిందకెళ్ళి ఆ ముహూర్తాలు పెట్టడం ఆపమని చెప్పు అని సీరియస్గా అన్నాడు అభినవ్. నో, నేను చెప్పను. ఆల్రెడీ డాడీ తన సర్కిల్లో ఉన్న అందరికీ మన ఇద్దరికి పెళ్ళని చెప్పేశారు. ఇప్పుడు డాడీకి పొరుగు పోతుంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పింది. ఇంక నీకు వేరే ఛాన్స్ లేదు అన్నట్లుగా. అది మీ డాడీ తప్పు. కూతురు మాట గుడ్డిగా నమ్మడం. నేను కూడా ప్రేమిస్తున్నానో లేదో తెలుసుకోకుండా ముహూర్తాల వరకు వెళ్ళడమే కాకుండా అందరికీ చెప్పడం అని సీరియస్గా అన్నాడు అభి. అది కాదు అభి, నేను ఏమిటో నీకు తెలుసు. చాలాసార్లు కూడా నువ్వు అనేవాడివి, నేను ఎవరు చేసుకుంటారో వాళ్ళు అదృష్టవంతులని. అందుకే అనుకున్నా నీకు నా మీద ప్రేమ ఉంది అని. అందుకే నమ్మకంగా చెప్పాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. ప్లీజ్ కాదు అనుకో. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇష్టం కాదు, ప్రేమ, పిచ్చి ప్రేమ. నువ్వు లేని లైఫ్ని నేను ఊహించలేను అని అభిని తన కౌగిల్లో బిగిస్తూ అంది మాల. మాలా వదులు, ఇప్పటి వరకు నువ్వంటే మంచి అభిప్రాయం ఉండేది, అది లేకుండా చేసుకోకు. మనం మంచి ఫ్రెండ్స్ మాత్రమే. ఎప్పటికీ నువ్వు ప్రేమ అనే భ్రమలో ఉంటే మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కూడా ఉండదు అని మాలకు దూరంగా జరుగుతూ అన్నాడు అభి. ప్లీజ్ అభి, ఇప్పుడు నన్ను ప్రేమించిపోయినా పర్వాలేదు. ఇష్టం ఉంది కదా, అది చాలు. మన ఇద్దరికి పెళ్ళైతే ఆ ఇష్టాన్ని ప్రేమగా నేను మార్చుకుంటా. నువ్వు పెళ్ళికి అని చాలు అని మరలా అభిని తన కౌగిల్లో బంధిస్తూ అంది మాల. చచ్చిన అనను, ఎందుకంటే నాకు పెళ్లి మీద ఒక అభిప్రాయం ఉంది. అలాగే నాకు ఒక కుటుంబం ఉంది. వాళ్ళకి చెప్పవలసిన బాధ్యత కూడా నాకుంది. ఎవరికి చెప్పకుండా చేసుకోవడానికి నేనేమైనా అనాథను అనుకుంటున్నావా? కోట్ల ఆస్తికి వారసుని. నా చెల్లి ఆశ్రిత బాధ్యత నా మీద ఉంది. ఆశ్రిత పెళ్ళి అయ్యే వరకు నేను పెళ్లి చేసుకోకూడదని ఎప్పుడో నిర్ణయించుకున్నా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాడు అభి. ప్లీజ్, ఆశ్రిత పెళ్ళి అయ్యే వరకు అంటే కష్టం. ఆల్రెడీ కింద మన పెళ్ళికి ముహూర్తాలు కూడా పెట్టేసి ఉంటారు. సో అని ఆగింది. సో అందుకని నిన్ను పెళ్లి చేసుకోవాలంటావు, అంతేనా? అసలు నిన్ను పెళ్లి చేసుకునే ఆలోచనే లేనప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను ఎలా అనుకున్నావు?
నువ్వు జస్ట్ ఫ్రెండ్వి మాత్రమే, అర్థమైందా? మరలా చెప్పాలా? ఓన్లీ ఫ్రెండ్ మాత్రమే అని నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తే నా దృష్టిలో ఇంకా చులకనైపోతావు అని సీరియస్గా అన్నాడు అభి. చులకనైనా పర్వాలేదు, నాకు నీతో పెళ్లి ముఖ్యం, అర్థం చేసుకో అభి, లేకపోతే పని చేద్దాం, కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుందామా అని ఆశగా అడిగింది మాల. కాంట్రాక్ట్ మ్యారేజ్నా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని ఆశ్చర్యంతో కూడిన కోపంతో అడిగాడు అభి. అర్థమవుతుంది అభి, జస్ట్ 1 year అంతే, ఆ తర్వాత మన ఇద్దరము డైవర్స్ తీసుకొని ఎవరిదారిని వాళ్ళు వెళ్ళిపోతాం, ఏమంటావు, నీకు ఓకేనా అని బతిమాలుతూ అంది మాల. అసలు నువ్వు నా నుండి ఏం ఆశిస్తున్నావు అని ఎదురు ప్రశ్న వేశాడు అభి. నీతో ఉండాలని, నీ జ్ఞాపకాలు నాతో భద్రపరచుకోవాలని. ప్లీజ్ కాదనకు అభి, పెళ్ళికి ఒప్పుకో. నీకు నేను ఇష్టం లేకపోతే చెప్పా కదా, కాంట్రాక్ట్ బేస్ మీద పెళ్లి చేసుకుందాం, నువ్వు కావాలి, నీతో జీవితం కావాలి, ప్లీజ్ అభి కాదనుకు అని పిచ్చిదానిలా అంటున్నా మాల చూడగానే మాలది ప్రేమ కాదు వ్యామోహం అనిపించింది ఒక సెకండ్ అభికి. ఇక్కడే ఉంటే ఓకే అనేలా ఉన్నా కావ్యకి అన్యాయం చేసిన వాడిని అవుతా, ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోవాలి అని గట్టిగా అనుకుని, మాల నాకు ఇష్టం లేదు, నేను నిన్ను ఎప్పుడూ ఒక ఫ్రెండ్గానే చూసా, నా మనసులో ఒక అమ్మాయి ఉంది, తనకి అన్యాయం చేయలేను. ఒక విషయం, నువ్వు నా ఫ్రెండ్గా ఉండాలి అనుకుంటే ఇలాంటి పిచ్చి ఆలోచనలు వదిలే, నీకు నాకన్నా మంచి అబ్బాయి వస్తాడు, బాయ్ అని మరో మాటకి అవకాశం ఇవ్వకుండా కిందకు వచ్చేశాడు అభి. అల్లుడు గారు అంటూ పురుషోత్తము రత్న పిలుస్తున్నా పలక్కుండా బయటికి వెళ్ళిపోయాడు అభి. అభి వెళ్ళిన కొన్ని సెకండ్లకి మాల కిందకు వచ్చింది. ఏమైంది అలా కోపంగా వెళ్ళిపోతున్నాడు, నీ ప్రేమ సంగతి చెప్పావా లేదా అని కంగారుగా అడిగారు పురుషోత్తము. ఒప్పుకోలేదు అని నిరాశగా సోఫాలో కూర్చుంటూ చెప్పింది మాల. మరి అలా ఎలా వదిలేశావు, కనీసం మమ్మల్ని అయినా పిలిస్తే మేమైనా ఒప్పించేవాళ్ళం కదా అని కాస్త కోపంగా అంది రత్న. ఏం ఒప్పిస్తారు, వద్దు అనేవాడిని సిగ్గు విడిచి కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుందామని కూడా చెప్పా, అస్సలు ఒప్పుకోలేదు, మొండిగటం, ఎవరు చెప్పినా వినడు అని అభిని తిట్టుకుంటూ అంది మాల. మరి మన పరిస్థితి ఏమిటో నీకు తెలుసు కదా అని పురుషోత్తము అటు ఇటు సీరియస్గా తిరుగుతూ అన్నాడు. గదిలోకి వెళ్ళిన ఆశ్రిత ఆలోచనలో పడింది. ఆయమ్మ దగ్గర నుండి తెప్పించుకోవడానికి ఏదో చెప్పింది, కానీ తనకి పెళ్ళి ఏమిటి, అసలు మగాలంటేనే కంపరం అని ఎలా చెప్పాలి వీళ్ళకి, చెప్పితే అర్థం చేసుకుంటారా? అభికి చెప్పాలంటే భయం వేస్తుంది, డాడీకి చెప్పాలంటే అంత చనువు లేదు, అమ్మాయిలకి బాధ వచ్చినా కష్టం వచ్చినా అమ్మకి చెప్పుకుంటుందంట, నా ఫ్రెండ్స్ అందరూ అదే అంటారు, మా అమ్మ బెస్ట్ ఫ్రెండ్ అని, కానీ బెస్ట్ ఫ్రెండ్ కాదు కదా, కనీసం ఎవరో తెలియని వ్యక్తి అనిపిస్తుంది అమ్మను చూస్తుంటే, ఇంకా నా మనసులో బాధ భయము ఎలా చెప్పను, ఇంకా ఆయమ్మకి చెప్పాలంటే విషయం అంతా చెప్పాలి, కానీ ఎలా చెప్పగలను, ఆ రోజు జరిగిన సంఘటన అది నాకు ఒక భయంకరమైన రోజు, ఆ రోజు నన్ను నీడలా వెంటాడుతూనే ఉంది అని ఈరోజు తెలుసుకోగానే ఆశ్రితతో భయంతో వణికింది. మంచం మీదకి వెళ్ళి ముడుచుకొని అలాగే కూర్చుండిపోయింది. అసలు ఆశ్రితకి ఆ రోజు ఏమైంది, ఏం జరిగింది దాని లైఫ్లో, మాల ఏం చేస్తుంది, రోజో ప్లాను మాలతో పెళ్లి చేయడమా, మరి ఏంటంటావు? తెలుసుకోవాలంటే మనము అతడు ఆమె అయితే ఫాలో అవ్వవలసిందే. నా ఆలోచనలు అక్షరాలుగా మార్చి నేను రాసిన కథ అతడు ఆమె అయితే, ఈ కథ మీద ఎవరికి రైట్స్ లేవు, ఇది కేవలము నాకు మాత్రమే సొంతం. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.